పల్లాడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 75వ జయంతి సందర్భంగా మాచల పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఆయన ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆగిపోతున్న సందర్భంలో, రాష్ట్రం అల్లకొల్లలు అవుతున్న సందర్భంలో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పార్టీని పెట్టి ఆ పార్టీలో రైతుల కోసం ఆనాడు అసెంబ్లీలో మన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రాజీనామా చేసి ఆ రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా తన అడుగుజాడలో నడుస్తూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమంలో లేని లోటు కనబడుతూ ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన నాయకుడు జైల్లో ఉంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన సంగతిని కూడా మనందరికీ తెలుసు. మనం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. న్యాయ పోరాటంలో మనం తప్పనిసరిగా గెలుస్తాం. మన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలోనే జైలు నుంచి మన మధ్యలోకి వస్తారు. అదేవిధంగా వెంకట్రామరెడ్డి గారి మీద కూడా అనేక అక్రమ కేసులు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన కూడా త్వరలోనే మన ముందుకు వస్తారు. మన నియోజకవర్గంలో పునర్వైభవం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ, మనందరం కూడా తప్పనిసరిగా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు పెట్టినా కూడా బెదిరే పరిస్థితి లేదని చెప్పి మనందరూ ఐక్యంగా మరి రామకృష్ణారెడ్డి గారికి, పిన్నెల్లి వెంకటరెడ్డి గారికి అండగా ఉండి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా పూర్వవైభవం చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఎంతో పేదల గుండెల్లో ఉండి 70వ జయంతి సందర్భంగా ఆయనకి ప్రశాంతులు కూడా అందరూ ఉన్నారని, మరి ఇలా పార్టీలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన లేని లోటు ఇక్కడ కనపడుతుంది.